భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL రిక్రూట్మెంట్ 2024. సో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 27th November 2024. సో BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ టెక్నీషియన్ వేకెన్సీస్కి. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి కావాల్సిన అర్హత వచ్చేసి 3 years of డిప్లొమా ఉండాలి. డిప్లొమా వచ్చేసి డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉండాలి. టోటల్గా 47 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 47 ఎలక్ట్రానిక్స్ 21, మెకానికల్ 18, కంప్యూటర్ సైన్స్ 6 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ 2 వేకెన్సీస్, టోటల్గా 47 వేకెన్సీస్ ఉన్నాయి. సో పుట్ టుగెదర్ టోటల్ 47 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 19, EWS 5 వేకెన్సీస్, OBC 13, SC 7, ST 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వేకెన్సీస్కి కావాల్సిన పే స్కేల్ వచ్చేసి అర్హత డిప్లొమా అండి. పే స్కేల్ వచ్చేసి 24,500 నుంచి 90,000 వరకు ఉంటుంది. సో అరౌండ్ 40,000 వరకు వస్తుంది ఆల్ అలవెన్సెస్ పుట్ టుగెదర్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్ వేకెన్సీ. టెక్నీషియన్ వేకెన్సీ కావాల్సిన అర్హత వచ్చేసి SSC ప్లస్ ITI ఇంకా 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి, లేదా SSC చేశాక 3 years ఆఫ్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ కోర్స్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఎవరైతే ITI చేశారో ఈ డొమైన్స్లో వారందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఎలక్ట్రానిక్స్ డొమైన్లో 23 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టర్లో 4 వేకెన్సీస్, మెకానిక్స్ 7 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ 3 వేకెన్సీస్, టోటల్గా 37 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 37 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ 15, EWS 4, OBC 10, SC 5, ST 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో పే స్కేల్ వచ్చేసి 21,500 to 82,000 వరకు ఉంటుంది. సో ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్ విల్ అండర్గో ట్రైనింగ్ ఆఫ్ 6 months. డ్యూరింగ్ ద ట్రైనింగ్ మీకు స్టైఫండ్ వచ్చేసి 24,000 per month ఇస్తారు. సో ఇక్కడ అప్రోచ్ క్రైటీరియా వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్కి 28 years అండి, అండ్ టెక్నీషియన్ కూడా 28 years. కట్అవుట్ డేట్ ఫర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 1/11/2024 వరకు 28 years లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంతకుముందు చూసినట్టుగా డిప్లొమా ఉండాలి, ITI ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. డిప్లొమా అయినా ITI అయినా. ఒకవేళ SC ST అయితే 50% ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఇప్పటి వరకు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్, డిప్లొమా, 10th, ITI, ఇంకా డిగ్రీ, బీటెక్, సో ఇటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా రీసెంట్ 1 weekలో నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ thumbnail. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 150 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో Part 1 జనరల్ యాప్టిట్యూడ్, Part 2 వచ్చేసి టెక్నికల్ యాప్టిట్యూడ్ అండి. Part 2 టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో Part 1లో 50 questions అడుగుతారు. అవుట్ ఆఫ్ 50 questions దాంట్లో మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అనలిటికల్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, DI అవి కూడా అడుగుతారు. ఇంకా ఫాలోడ్ బై జనరల్ నాలెడ్జ్. టెక్నికల్ మాత్రం 100 questions అడుగుతారు, 100 marks. సో ఇక్కడ మీరు బోత్ పేపర్స్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ December. సో ఇంతకుముందు చూసాము. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి మీకు టోటల్గా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 295 rupees అండి. SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చారు, లేదా మీరు BEL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 17/12/2024 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.